బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళ గౌరి షాపింగ్ మాల్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇటీవల అదే బిల్డింగ్ లో ఓ క్లాత్ షోరూమ్ లో ఖాళీ చేశారు నిర్వాహకులు. బిల్డింగ్ కు మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. దట్టంగా పొగ వ్యాపించింది. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. భారీగా దట్టమైనటువంటి ఆ మంటలు ఎగిసిపడుతున్నాయి. అలాగే పొగ కూడా ఎగిసిపడుతూ ఉంది. మంగళ గౌరి షాపింగ్ మాల్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. మనం ఒకసారి ఆ షాపింగ్ మాల్ కూడా ఒకసారి చూస్తే ముందు భాగం అంతా కూడా ఒక సెట్టింగ్ అంటే ఒక టెంపుల్ థీమ్ తో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ టెంపుల్ థీమ్ మొత్తం కూడా లైటింగ్ సెట్స్ కూడా అమర్చి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆ టెంపుల్ థీమ్ లో కూడా ప్లాస్టిక్ అలాగే థర్మోకోల్స్ కూడా వాడడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మంగళ గౌరి షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేస్తూ ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళ గౌరి షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చోటు చేసుకున్నాయి. దట్టంగా వ్యాపించింది. పొగంతా కూడా భారీగా ఎగిసిపడ్డాయి మంటలంతా కూడాను. అయితే మరమ్మతులు చేస్తున్నటువంటి టైంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళ గౌరి షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ షాపింగ్ మాల్ లో మరమ్మతులు చేస్తున్నటువంటి టైంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం 10 టీవీ స్క్రీన్ మీద భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలు చూస్తున్నాం. అలాగే దట్టమైన పొగ అంతా కూడా పూర్తిగా వ్యాపించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దానికి సంబంధించినటువంటి మనం ఆ డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన. మంగళ గౌరి షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. ఇక సంఘటనా స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మంగళ గౌరి షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఆ షోరూమ్ లో మనం చూస్తున్న భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అలాగే ఆ మంగళ గౌరి షాపింగ్ మాల్ కి సంబంధించి కూడా మనం ఒకసారి చూస్తే స్టార్టింగ్ ముందు భాగం అంతా కూడాను పూర్తిగా ఒక టెంపుల్ థీమ్ తో ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ మంగళ గౌరి షాపింగ్ మాల్. సో ఆ టెంపుల్ థీమ్ లో కూడాను కంప్లీట్ గా ప్లాస్టిక్ కావచ్చు, థర్మోకోల్స్ కూడా ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి భారీగా అగ్ని ప్రమాదం సంభవించిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆ టెంపుల్ థీమ్ లో కూడా కంప్లీట్ గా లైట్ సెట్టింగ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో వాటెవర్ భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. మొత్తంగా అయితే పూర్తిగా అలుముకున్నాయి. అలాగే పక్క బిల్డింగ్ కూడాను మంటలు వ్యాపించినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ భారీ బహుళంతస్తున్న బిల్డింగ్ లో కూడా కొద్దిసేపటి క్రితం భారీ అంట్లు అలుముకున్న పరిస్థితి. కానీ ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఇక్కడ మాంగళ్య గౌరికి సంబంధించిన షాప్ ఉండేది. కానీ కొద్ది రోజుల క్రితమే వారు ఖాళీ చేసిన వెళ్లిపోయారు. కానీ ప్రస్తుతానికి అయితే ఆ సెటప్ కు సంబంధించి మాంగళ్య గౌరికి సంబంధించిన ఏదైతే బట్టల శుకానికి సంబంధించిన భారీ సెటప్ ఉంటుందో గుడి గోపురం ఆకారంలో ఉండి ఆకారానికి సంబంధించిన మొత్తం కూడా అగ్నికి ఆహుతైనట్టుగా మనం చెప్పవచ్చు. విజువల్స్ లో చూసుకోవచ్చు. వెంటనే సమాచారం అందుకున్న సమీప అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. అప్పటికే ఈ సెటప్ సంబంధించి గుడి గోపురం ఆకారంలో ఉన్న సెటప్ అంతా కూడా అగ్నికి
ఆకితై కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా భారీగా మంటలు ఎగిరిపడంతో కూడా పొగలు రావడంతో కూడా చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అగ్ని ప్రమాదం చోటు చేసుకుని కాంప్లెక్స్ సంబంధించి కూడా గతంలో మాంగళ్య గౌడ్కి సంబంధించిన ఇటు వస్త్ర దుకాణం సంబంధించిన షాప్ ఉండదు, కానీ వారు కాల్ చేసి వెళ్ళిపోయిన వస్తుంది. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ సంబంధించి కూడా రెనోవేషన్ వరకు కొనసాగుతున్న క్రమంలో కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు ఘటనాస్థలం చేరుకుని కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఈ గుడి గోపురం ఆకారంలో ఉండే కాంప్లెక్స్ సంబంధించిన 5 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి కూడా కింద నుంచి పై వరకు కూడా గుడి గోపు ఆవరణలో కూడా ఆ షాప్ సంబంధించిన నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కానీ దాన్ని తొలగించకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే భారీ ప్రమాదం చూపిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అగ్నికి పూర్తిగా గుడి గోపురం ఆకారంలో ఉన్న ఈ సెటప్ అంతా కూడా ఖాళీ పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా దట్టమైన పొగలు మంటలు ఏర్పడంతో కూడా స్థానికులు భయంకర పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆ ఖాళీగా ఉండే కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎలాంటి ఆస్తి నష్టం చోటు చేసుకోవడంతో కూడా అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. యూజర్స్ లో చూసుకోవచ్చు, 1వ ఫ్లోర్ నుంచి కూడా పూర్తిగా 5వ ఫ్లోర్ సంబంధించి కూడా పూర్తి భాగం ముందు ఈ సెటప్ అంతా కూడా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక లాస్ట్ 5 ఫ్లోర్ లో మాత్రమే కొంత మెటీరియల్ ఉన్నట్టు వదిలేసిన మెటీరియల్ ఉన్నట్టు తెలుసు. ఆ మెటీరియల్ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్ చూసుకుంటే ప్రస్తుతం 5 ఫ్లోర్ నుంచి మాత్రమే కొంత పొగలు వస్తున్నాయి. పొగలను కూడా అగ్నిమాపక సిబ్బంది కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వెంటనే 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం, పక్క కాంప్లెక్స్ సంబంధించిన ఫైర్ ఎక్విప్మెంట్ తో కూడా కొంత మంటలను వాటర్ స్ప్రెడ్ చేయడంతో కూడా పక్క కాంప్లెక్స్ లోకి మంటలు అదుపులోకి అంటుకోకుండా అదుపుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది మంటలు కూడా అదుపులో తీసుకొచ్చిన పరిస్థితి. కిరణ్, అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా సిబ్బంది లోపల ఉన్నారా, దాన్ని ఓపెన్ చేశారా, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అసలు? మాధవి, అయితే ఈ షోరూమ్ సంబంధించి కూడా ఎక్కడైతే అగ్ని ప్రమాదం చూసుకునే కాంప్లెక్స్ సంబంధించి కూడా గతంలోనే ఇందులో ఒక భారీ షోరూమ్ ఉండేది, వస్త్ర దుకాణం సంబంధించి వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. కాబట్టి కేవలం దీనికి ఒక వాచ్మెన్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా సమాచారం లేదు. ఒక్కసారిగా మంటలు అడ్డుకోవడంతో కూడా ఆయన కూడా స్థానికులకి సమాచారం చెప్పడం, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా ఘటనా స్థలకి రాలోపు వచ్చే లోపల కూడా సెటప్ ఈ బిల్డింగ్ కాంప్లెక్స్ కి సంబంధించి 5 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి ఏదైతే మాంగళ్య గౌడ్కి సంబంధించిన గుడి గోపురం ఆకారం ఉంటుందో ఆ సెటప్ అంతా కూడా ఒకసారిగా మంటలు అడ్డుకోవడం, పొగలు రావడంతో కూడా ఒకసారిగా కాలిపోయినట్టుగా చెప్పవచ్చు. నిమిషాల వ్యవధిలోనే ఈ గోపురం సంబంధించిన సెటప్ అంతా కూడా అగ్నికి ఆగుతాయి, ఖాళీ పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ప్రమాద సమయంలో కేవలం ఈ బిల్డింగ్ సంబంధించిన ఒక వాచ్మెన్ మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది. కిరణ్, అంటే మీరు చెప్పినట్టుగా ముందు భాగం అంతా కూడా కంప్లీట్ గా ఒక టెంపుల్ థీమ్ సెట్టింగ్ ఉంటుంది, అలాగే భారీ లైట్ సెట్టింగ్ కూడా ఉంటుంది దానికి. సో ఏమైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే ప్రాథమికంగా ఏం చెప్తున్నారు? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతానికైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గా అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందుగా ఎందుకే గుడి గోపురానికి పైన సంబంధించి కూడా లైటింగ్ సంబంధించిన సెటప్ ఏర్పాటు చేశారు. అక్కడైనా ప్రమాదం చోటు చేసుకుందా లేకపోతే ఏంటన్నా కూడా మనకు కొంత ప్రాథమిక సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా విద్యుత్ సర్క్యూట్ తోనే ఈ భారీ సెటప్ కూడా అగ్నికి ఆవుదైనట్టుగా అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపు తీసుకొచ్చారు. 5 ఫ్లోర్ లో వస్తున్న పొగని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. అలాగే పక్కన బిల్డింగ్స్ సిచ్యువేషన్ ఏంటి, దానికి ఏమైనా వ్యాపించినట్టుగా తెలుస్తుంది. సో పక్కన బిల్డింగ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? భారీ మంటలు ఇన్స్పడుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే వాటర్ ను స్ప్రెడ్ చేయడంతో కూడా చుట్టుపక్కల బిల్డింగ్లకి మంటలు వ్యాపించకుండా అంటుకోకుండా కూడా వాటిని ఆపే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి అయితే బిల్డింగ్ లోని సెటప్ మాత్రమే ముందు ఉన్న సెటప్ గోపురం ఆకారం ఉన్న సెటప్ మాత్రమే కాలిపోయింది. చుట్టుపక్కల బిల్డింగ్ సంబంధించి కూడా ఎలాంటి మంటలు వ్యాపించకపోవడం, కేవలం పొగ మాత్రమే వ్యాపించిన నేపథ్యంలో అందులో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు రప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి మంటలు కూడా అంటుకోకపోతే పిలిచినట్టుగా మనం చెప్తుంది. ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలు పూర్తిగా పొగను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్, పూర్తిగా ఇప్పుడు మంటలు అదుపులోకి రావడం జరిగిందా? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? మాధవి, ప్రస్తుతానికి అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కేవలం 5 ఫ్లోర్ లో మాత్రమే కొంత పొగల నేపథ్యంలో ఆ పొగలను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సుమారుగా 2 ఫైర్ ఇంజన్లు 20 నిమిషాలకు పైగా వాళ్ళు శ్రమించి ఈ మంటలను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టుగా మనం చెప్పుకోవాలి. కిరణ్, అలాగే అంటే ఈ షాపింగ్ మాల్ కి సంబంధించినటువంటి ఓనర్స్ అక్కడికి ఎవరైనా రావడం జరిగిందా? వారు ఏం చెప్తున్నారు, వారు ఏమంటున్నారు దీనిపైన?
ప్రస్తుతానికైతే ఈ ఘటనకి సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితమే మాంగళ్య గౌరికి సంబంధించిన వస్త్ర దుకాణానికి సంబంధించిన షోరూమ్ కూడా ఖాళీ చేశారు. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. కొంత ఈ కాంప్లెక్స్ సంబంధించి వేరే వాళ్ళకి అద్దెకిచ్చేందుకు రెనోవేట్ సంబంధించిన వర్క్ కూడా కొనసాగుతున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి పూర్తిగా ఈ యాజమాన్యం బయటకు వచ్చి ప్రస్తుతం ఇంకేమన్నా మంగళ్య గౌరి కాకుండా ఇతర సంబంధించిన దుకాణాలు ఏమైనా ఉన్నాయా లేదా అనే సమాచారం అయితే మనకి రావాల్సింది. ప్రస్తుతానికి అయితే ఇంకా అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసిన తర్వాత ప్రమాదానికి గల కారణం ఏంటో కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో మనకున్న సమాచారం ప్రకారం అయితే కొద్ది రోజుల క్రితమే మాంగళ్య గౌరికి సంబంధించిన వస్త్ర దుకాణాలకు సంబంధించిన షాప్ ని ఖాళీ చేసినట్టుగా తెలుస్తుంది. కిరణ్, అంటే మరమ్మతులు చేస్తున్న టైంలో ఇన్సిడెంట్ జరిగింది అని తెలుస్తుంది. సో అంటే ఎవరైనా ఉన్నారా లోపల, లేకపోతే ఓపెన్ చేసేటప్పుడు ఇన్సిడెంట్ జరిగిందా? ఏ టైంలో జరిగింది అసలు? ప్రస్తుతానికైతే అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా అంటే షాప్ ఆల్రెడీ క్లోజ్ చేస్తుంది. ఇందులో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు కూడా కొనసాగట్లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఎక్కడి నుంచి ప్రమాదం చోటు చేసుకుంది, మంటలు ఎక్కడ వ్యాపించాయి ఏంటన్న సమాచారం కూడా రావాల్సింది. ఈ ఘటనకు సంబంధించి అగ్నిమాపక సిబ్బంది కూడా మాట్లాడుతుంటే వారితో మాట్లాడి తెలుస్తుంది. అలాగే రెండు ప్రశ్న, అట్ ప్రెసెంట్ అక్కడ షాపింగ్ మాల్ లో ఓన్లీ వాచ్మెన్ ఉన్నారని చెప్తున్నారు. సో ఆ వాచ్మెన్ ప్రత్యక్ష సాక్షిగా అనుకోవచ్చు. సో ఆయన ఏం చెప్తున్నారు? మనం చూడొచ్చు, జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళ గౌరి షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు చెలరేగినట్టు ప్రస్తుతానికి అయితే అనుమానం చేస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది కూడాను. మనం చూడొచ్చు, భారీగా ఎగిసిపడ్డాయి ఒక్కసారిగా కూడాను. అందులో మరమ్మతులు చేస్తున్నటువంటి టైంలో ఈ భారీగా అగ్ని ప్రమాదానికి గురైనట్టుగా అయితే తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళ గౌరి షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ షాపింగ్ మాల్ ఇంతకు ముందే మొత్తం కంప్లీట్ గా కూడా దాన్ని క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఆ టైంలోనే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగి ఉంటుందని అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బిల్డింగ్ కు మరమ్మతులు చేస్తున్నటువంటి సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. నా గ్లాస్ పలుకుతుంది బయటకెళ్ళాడు. నా గ్లాస్ పలుకుతుంది బయటకెళ్ళాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళ గౌరి షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక ఇటీవలే అదే బిల్డింగ్ లో ఓ క్లాత్ షోరూమ్ కూడా ఖాళీ చేయడం జరిగింది నిర్వాహకులు. సో బిల్డింగ్ కు మరమ్మతులు చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. భారీగా అయితే ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ వ్యాపించింది. మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. మంగళ గౌరి షాపింగ్ మాల్ ఉండేది అక్కడ. సో దాని ముందు భాగం అంతా కూడా మనకి తెలిసే ఉంటుంది. ముందు భాగం అంతా కూడా ఒక టెంపుల్ థీమ్ ప్రకారం కూడా అది ఉంటుంది. సో ఆ టెంపుల్ థీమ్ కి బేసిక్ గా అలాంటి వాటికి యూజ్ చేసేటప్పుడు అందులో ప్లాస్టిక్ కూడా యూజ్ చేస్తారు. అలాగే థర్మోకోల్ షీట్స్ కూడా యూజ్ చేస్తారు. సో ఈ నేపథ్యంలోనే భారీగా ఎగిసిపడుతూ ఉన్నాయి మంటలు. మనం చూడొచ్చు, మరోవైపు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.